వెల్కమ్ టు టీ10. నేను రేవతి. షెడ్డులో సగం గుడిసెలో సగం. ఆదిలాబాద్ జిల్లా దుబ్బగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితిని వివరిస్తూ పత్రికల్లో తాజాగా వచ్చిన కథనానికి శీర్షిక ఇది. వాస్తవానికి డోలీలోనే భద్రాచలం మారుమూల అటవీ ప్రాంతంలో గర్భిణులు బాలింతల పరిస్థితిపై వచ్చిన మరో కథనం ఇది. అత్యంత కీలకమైన విద్య, వైద్య రంగాలపై పాలకుల నిర్లక్ష్యానికి ఇవి ప్రబల తార్కాణాలు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఈ రెండు రంగాలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నా వాటి విడుదల తద్వారా పథకాల అమల్లో మాత్రం చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడం శోచనీయం. గత బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు సైతం చేసింది గోరంతా చెప్పుకునేది కొండంతా అనే విధంగానే వ్యవహరిస్తున్నాయి తప్పితే ఆచరణలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. గత దశాబ్ద కాలంగా వైద్య, విద్య, ఫుడ్ సేఫ్టీ, మాదక ద్రవ్యాల విభాగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి అంటూ ఇటీవల నిర్వహించిన బడ్జెట్ ప్రాతిపదికన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ వాపోయారు. కానీ గత ఏడాది కాలంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు ఆయా రంగాలను ఎందుకు ప్రక్షాళన చేయలేదు, వాటికి చాలినన్ని నిధులు ఎందుకు కేటాయించలేదన్నది ప్రశ్నార్థకం. మరోవైపు రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన దళితులు, గిరిజనుల కోసం ఉద్దేశించిన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక నిధుల విషయంలోనూ పాలకులు తీవ్ర నిర్లక్ష్యానికి ప్రదర్శిస్తుండటం ఆందోళనకరం. బీఆర్ఎస్ హయాంలో సంబంధిత నిధుల వ్యయం ఎప్పుడు 70% దాటలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా 30% నిధులను కేసీఆర్ సర్కారు ఇతర పనులకు వినియోగించిందన్న విమర్శలకు అప్పటి ప్రభుత్వం ఇప్పటిదాకా జవాబివ్వకపోవడం గమనార్హం. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ సైతం అదే బాటలో నడిచి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసింది. 2023-24లో ప్రతిపాదించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో పేర్కొన్న నిధుల్లో 77% ఖర్చు చేసి మిగతా 23% వదిలేసింది. 2024-25 బడ్జెట్ లో ఇప్పటి వరకు 48% నిధులను ఖర్చు చేశారు. అయితే ప్రస్తుత పద్ధతికు మార్చి ఆఖరు వరకు గడువు ఉంది కాబట్టి అప్పటి వరకు ఎంత వ్యయం చేశారనే లెక్కలు తేలాల్సి ఉంది. పరిస్థితి ఈ విధంగా ఉండగా మరికొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి తన బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రాధాన్యతల గురించి సర్కారు ఆలోచించి తదనుగుణంగా ముందుకెళ్లాలి. రాష్ట్రంలోకి కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగంలో అన్ని స్థాయిల్లోనూ సమూల మార్పులు తెస్తామంటున్న రేవంత్ సర్కారు అందుకోసం అవసరమైన నిధులను కేటాయించాలి. తెలంగాణలోని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి 5,000 కోట్లు కేటాయించాలంటూ ఇటీవల విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే. ఆ కోవాలోనే ఇతర రంగాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన బడ్జెట్ ను ప్రతిపాదించాలి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు వీలుగా బడ్జెట్ కూర్పు ఉండాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, వాటిని చెల్లించేందుకు తిప్పల గురించి ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇక ఇప్పుడు తప్పించుకోవడానికి వీల్లేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖునే జీతాలు అంటూ ముఖ్యమంత్రి, మంత్రులు ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ అది 3 నాళ్ల ముచ్చటగానే మారింది. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, సిబ్బందికి రావాల్సిన గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించాల్సిన ఈఎల్స్ డబ్బులు తదితరులు 100 కోట్ల మేర పేరుకుపోవడంతో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు ఏం చేయాలో తెలియని దుస్థితి. వాటి కోసం నెలలు, ఏళ్లు ఎదురు చూసినా బాధితులు సహనం కోల్పోతున్న పరిస్థితి. ఇలాంటి సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం బడ్జెట్. అది ప్రజానుకూలంగా ఉంటే ప్రభుత్వం సేఫ్, లేదంటే మళ్లీ ధర్నా చౌక్ దద్దరిల్లటం ఖాయం. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.